పెద్దలు గౌరవనీయులు అందరికీ సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్ తరఫున నమస్సుమాంజలు తెలుపుతున్నాము. మేము 3 సంవత్సరాల కింద విజయవాడ హైవేలో సంఘం హోటల్ అని చిన్న ఒక హోటల్ టీ స్టాప్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత చందు నేను ఇద్దరం కలిసి ఇది 7వ బ్రాంచ్ మాది సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్. లాస్ట్ ఇయర్ వంశీచంద్రరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్లో 5K రన్ పెట్టినప్పుడు దానికి మా హోటల్స్ తరఫున మేము స్పాన్సర్షిప్ టీషర్ట్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, బనానాస్ ఇవన్నీ మేము కొంత ఖర్చు పెట్టుకొని మేము ఇలా టీటీఏ గ్రూప్కి కూడా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా గ్రూప్ తరఫున ట్రైసైకిళ్ళు, స్టిక్స్ కూడా అన్న నవీన్ రెడ్డి అన్న గారి 25-26 అకాడమిక్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అన్న ఉండే 2 సంవత్సరాలు ఎక్కడ ఈవెంట్ చేసినా మా గ్రూప్ ఆఫ్ హోటల్స్ తరఫున మా వంతు ఉడతాభక్తిగా సాయం చేస్తామని నా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఒక మంచి కార్యక్రమం, పెద్ద కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి మాజీ ఎమ్మెల్యే గారు సుధీరన్న గారు, ఇన్ఛార్జి జంగన్న గారు, మరి టీటీఏ ప్రెసిడెంట్ గారు హనుమంతరెడ్డి సారు, సిఏ సారు, మా మేయర్ సారు, కార్పొరేటర్లు, కంటి వివిధ హోదాలు వచ్చినటువంటి పెద్దలు, వివిధ కాలనీ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నిజంగా ఇది అభినందించిన విషయం నవీన్ రెడ్డి గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎలక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. మరి ఇంత మంచి ప్రోగ్రామ్కి ఇంత పెద్ద టైం, ఇంతసేపు టైం ఇవ్వటం పెద్దలందరికీ వీలు పడదు. అయినా కూడా ఇక్కడ కూర్చున్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు సభాముఖంగా. మరి ఇదివరకు అమెరికాలో తానా అని ఉండేది, తెలుగు అసోసియేషన్ ఉండేది. మరి వారు కోమటి జయరామ్ అని ఉండేవాళ్ళు. వారు ఎక్కడ కూడా తెలంగాణలో ఒక ప్రోగ్రాం కూడా పెట్టగా నేను చూడలేదు. మరి ఇప్పుడు తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారు వచ్చి అది కూడా మన పైల మల్లారెడ్డి గారి స్ఫూర్తితోటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పుట్టిన గ్రామానికి కూడా ఏదైనా చేయాలి అని ఒక గట్టి సంకల్పంతో ఈరోజు ఇంతమంది వికలాంగులు అనొద్దు, వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అలా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా చేజాపి నాకు అది ఆలోచన కూడా అడగరు. వాళ్ళు నాకు ఇది ఇప్పించండి, అది ఇప్పించని అడగరు. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పిలిస్తే తప్పకుండా వస్తారు, దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ రియల్గా వాళ్ళ ముఖంలో చిరునవ్వు, ఆనందము, అది ఎవరిస్తున్నారు ఏంది కూడా తెలియదు. ఇదంతటి కారణము మరి ఇక్కడ సంస్థలు, సంఘం హోటల్ అయితేనేమి, బిల్డర్స్ అయితేనేమి, తర్వాత మన నవీన్ రెడ్డి గారు అయితేనేమి, మరి పెద్దలందరూ సహకారంతో ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి వీరందరికీ 2 రోజుల్లో చిలుముల అజయ్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతి ఒక్క కార్పొరేట్ని కలుపుకొని పోయి మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా, మీ దాంట్లో ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎవరు ఉన్నారా, ఇట్లా ఒక సంస్థ ద్వారా ఇస్తున్నాం అన్న, మీరు తీసుకురండి అని 24 hours వితిన్ 48 hours ఇంత పెద్ద గ్యాదరింగ్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు, ఒక హెల్ప్ చేయడం సంకల్పం గొప్పది. మరి హెల్ప్ చేయించిన మధ్యలో మనిషి కూడా ఒక కార్పొరేటర్ అయితేనేమి, ఒక అజయ్ రెడ్డి గారు అయితేనేమి, ఒక జగదీష్ రెడ్డి గారు అయితేనేమి, మరి ఎవరైనా కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా న్యాయం జరిగింది, వాళ్ళకి అందించినప్పుడే, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసినప్పుడే అందరికీ ముఖంలో చిరునవ్వు వచ్చింది మనకి. నిజంగా కూడా 7 సముద్రాలు దాటిపోయి అక్కడే మర్చిపోతారు, కన్న ఊరిని మర్చిపోతారు, ఇండియాను కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మనం చూసినాం, సొంత మనుషులు చనిపోతే కూడా రాలేదు, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్లో చూసుకొని అంత్యక్రియలు చూసుకొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటిది అక్కడ పోయిన తర్వే ఒక మంచి సెటిల్ అయిదామంటారు, సెటిల్ అయిపోతారు, తిరిగి వద్దాం మా ఊరికి ఏదైనా చేద్దాం అనుకుంటారు, రాలేరు. పిల్లలు పుడతారు, వాళ్ళు ఆలోచిస్తారు, రాలేరు. పిల్లలు పెద్దగా అవుతారు, డాడీ నీ ఇష్టం ఉంటే పో మేము రామంటారు. వాళ్ళ కోసమైనా ఇంకా అక్కడే ఉండిపోతారు వీళ్ళు కూడా, ఇంకా ఇక్కడ అనేది మర్చిపోతారు, ఇండియాని మర్చిపోతారు. కానీ అట్లాంటి తరుణంలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అమెరికా నుంచి సముద్రాలు దాటుకొని ఇక్కడికి వచ్చి ఒక మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో ఒక ఇట్లా మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, మీ అందరూ ఈ యువతలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒందరిలో ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా అందరికీ ఒక స్ఫూర్తిగా, ఒక ఛాలెంజ్గా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి తన వంతు సాయం చేస్తారని చెప్పడానికి మీరు మార్గదర్శకాలు సుగమం చేసినారు. మేము కూడా మిమ్మల్ని ఎక్కడ ప్రోగ్రాం పెట్టి కూడా మేము వస్తాం తప్పకుండా. ఈ పెద్దలందరూ కూడా సమయం ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము.
ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు వేయాల. మీరు జైపూర్ ఫుడ్స్ మేము వీడియో చూసాము, జైపూర్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా అందించినారు. ఇంకా కూడా ఆర్థికంగా ముఖ్యమైనది ఏంటంటే చదువు, విద్య, వైద్యం అనేది ముఖ్యమైనది. అట్లాంటి కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు సిఎస్ఆర్ సంస్థలు కూడా ఇక్కడ చాలా మంది ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా మేము ఫాలో అవ్వకుండా నిజంగా కూడా అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం ఉండి వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి మేము సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళ ఫీజులు కట్టిస్తూ ఉన్నాం. ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేయాలి సార్. అట్లా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ అయితే ఒక వ్యక్తికి చదివిపిస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ ఊరు గ్రామం బాగుపడుతుంది, వాళ్ళ దేశం బాగుపడుతుంది, ప్రపంచాన్ని తలదనే విధంగా ఆయన ఆలోచనలు మారుతాయి. ఆ కల్పించడానికి మీరు సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు, ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా యువతర నాయకుడు అజయ్ రెడ్డి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను.